హే గైస్ ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను మోటరోలా మొబైల్స్లో ఎలా ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ మ్యూజిక్ కానీ ఇలా ఏదైనా సరే ఏవైనా ఎలా హైడ్ చేసుకోవాలి అని. దీనికోసం మీరు ఎటువంటి ఎక్స్టర్నల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసిన అవసరం అయితే లేదనమాట. మోటరోలానే మనకు ఒక ఫీచర్ అయితే ఉంది, అదే సెక్యూర్ ఫోల్డర్. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను డెడికేటెడ్గా సెక్యూర్ ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని. ఒకవేళ మీకు దాని గురించి ఇన్ డెప్త్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ని లేకుంటే పైన ఐ కార్డ్స్ని అయితే చెక్ చేయండి, మీకు ఆ వీడియో అయితే లభిస్తుంది. ఓపెన్ చేశాక సెక్యూర్ ఫోల్డర్ని ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది. ఇప్పుడు కింద మీకు రైట్ సైడ్లో ప్లస్ అనే ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది, ఆ ఐకాన్ని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక యాడ్ ఫైల్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కనిపించేటివన్నీ కూడా మీకు ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న ఫైల్స్, ఫొటోస్, మ్యూజిక్ ఎక్సెట్రా అనమాట. సో మీరు ఏది కావాలనుకున్నట్లయితే సెలెక్ట్ చేసుకొని ఓకే అయితే చేయండి. ఓకే చేశాక మీకు ఈ విధంగా అయితే ఇంకొక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. మీరు ఈ ఫైల్స్ని కంప్లీట్గా మూవ్ చేయాలనుకుంటున్నారా ఈ సెక్యూర్ ఫోల్డర్లోకి, లేదు అంటే కాపీ చేయాలనుకుంటున్నారా అని. కాపీ చేస్తే మీకు దీంట్లోనే సేవ్ అయి ఉంటాయి అండ్ ఇంటర్నల్ స్టోరేజ్లో కూడా అయితే సేవ్ అయి ఉంటాయి అనమాట. బేసిక్గా నేను ఈ ట్యూటోరియల్లో మూవ్ ఆప్షన్ అయితే యూస్ చేస్తున్నాను. నేనైతే మీకు కాపీ చేసుకొని అయితే చెప్తాను, సో దట్ మీరు వన్స్ దీనికి కాపీ అయిన తర్వాత చెక్ చేసుకోండి, అన్నీ కాపీ అయ్యాయని కన్ఫర్మేషన్ అయితేనే మీరు ఇంటర్నల్ స్టోరేజ్లోకి అయితే వెళ్ళి మెయిన్ స్టోరేజ్లో అప్పుడు డిలీట్ అయితే చేసుకోండి, మీకు సేఫర్ సైడ్గా బాగుంటుందన్నమాట. దీన్ని మూవ్ చేసిన తర్వాత మీరు ఈ ఫైల్స్ అనే యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు అన్నీ అయితే కనిపిస్తాయి ఏవైతే మీరు ఈ సెక్యూర్ ఫోల్డర్లోకి యాడ్ చేశారో. సో ఈ విధంగా అయితే మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మ్యూజిక్ ఫైల్స్, డాక్యుమెంట్స్ ఎక్సెట్రా మీ మోటరోలా మొబైల్ అయితే హైడ్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఇంటర్నల్గా కనపడకుండా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే ఒక లైక్ అయితే చేసుకోండి, సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది అండ్ చాలా మందికి అయితే యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్.